his works. Paul said he's justified by faith. చూశారా, అతడు క్రియల మూలముగా నీతిమంతునిగా తీర్చబడినని యాకోబు మాట్లాడుతున్నాడు. అతడి విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడినని పౌలు చెప్పుచున్నాడు. But see, Abraham believed God. That's what God saw in him. He believed it. But then when he went to acting as though it was already done, that's what man saw in him. అయితే చూడుడి, అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనిలో దేవుడు చూచినది, దానిని అతడు నమ్మాడు. అయితే ఆ తరువాత అది ముందుగానే జరిగినట్లుగా కార్యనిర్వహణ చేయుటకు అతడు ముందుకు సాగిపోయాడు. అదే మనుష్యుడు అతనిలో చూచినది. And that's the same as it is to us, because our works express what faith we have. ఆ విధముగానే అది మనకు ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా ఎటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన్నామో మన యొక్క క్రియలు తెలియపరుస్తవి. But if we're afraid to act on what we believe, then we do not believe it. Okay? We've got to believe it. అయితే మనమేమైతే దాని ప్రకారముగా నడుచుటకు మనము భయపడినట్లయితే, అలాగైతే మనమది నమ్మలేదు. చూశారా, నీవు దానిని తప్పక నమ్మవలసి ఉన్నది. Abraham's works was expressing his faith he had in God's promise. దేవుని యొక్క వాగ్దానములో అతనికున్న అతని విశ్వాసము అబ్రహాము యొక్క క్రియలు తెలియపరచను. Now Abraham, remember, he was 90 years old or 100 years old, and Sarah was 90 years old. అబ్రహాము జ్ఞాపకముచ్చుకోండి, అతడు 90 సంవత్సరాల వాడు, 100 సంవత్సరాల వాడు. శారా 90 సంవత్సరాల వయస్కురాలు. And now they were well stricken in age, past childbearing, had been for many, many years, and they'd lived together as husband and wife since they were young, and no children. ఇప్పుడు వారు బహుకాలం గడిచిన వృద్ధులు, బిడ్డలు జన్మించు సమయము అయిపోయి అనేక సంవత్సరాలైపోయినది. చిన్న వయస్కులైనది మొదలు వారు భార్యాభర్తలుగా కలిసి జీవించారు. బిడ్డలు లేరు. But yet God told him when he was 75 years old and Sarah 65, you're going to have a baby. And he believed God's promise. He believed it. Now see, he made ready everything for this baby. అయినప్పటికీ అతడు 75 సంవత్సరాలుండగా, శారా 60 సంవత్సరాల వయస్కురాలుగా ఉండగా దేవుడు తెలియజేశాడు, మీకు బిడ్డ పుట్టబోవుచున్నాడు అని. అతడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అతడు అది నమ్మాడు. గమనిస్తున్నారా? ఈ బిడ్డ కొరకు అన్ని అతడు సంసిద్ధపరచుకున్నాడు. See, that's what God saw when he believed God, and man saw what he did to express what he believed. And that's the same thing it works tonight. The same way it is with us. చూశారా? అది దేవుడు చూచినది. అతడు దేవుని నమ్మినప్పుడు తాను నమ్మినదేదో తెలియపరచబట్టుకు అతడు ఏమి చేశాడు, అది మానవుడు చూచినది. అలాంటిదేదో ఈ రాత్రిలో ఆ క్రియలు ఆ విధముగానే అవి మనకు ఉంటవి. It has been revealed to him. See, it had been revealed to him, so he believed it so and was acting as though it had already took place. అది అతనికి బయలుపరచబడెను. గమనిస్తున్నారా? అది అతనికి బయలుపరచబడెను. కాబట్టి అలాగే అని అది అతడు నమ్మాడు. అది ముందుగానే జరిగినట్లుగా అతడు కార్యనిర్వహణ కావించాడు. Now, let's just stop there just a minute. Sometimes we misunderstand this. People get emotion, and they try to work on emotion. That won't work. ఇప్పుడు మనము అక్కడ కొంచెం నిలుపు చేద్దాము. కొన్నిసార్లు ఇది మనము అపార్థం చేసుకుంటాము. ప్రజలు ఉద్రేకపూరితులవుతారు. వారు ఉద్రేకంతో చేయ ప్రయత్నం చేస్తారు. అది పనిచేయదు. Now, I'm like Brother Holzer here. We're old man, and we've been in this a long time, and we've seen the pros and cons and everything. నేను ఇక్కడ ఉన్న సహోదరుడు గెహోజర్ వంటి వాడను. మేము వృద్ధులము. మేము బొమ్మ బొరుసు అన్ని చూశాము. And praying for the sick around the world, and seeing the disappointments of people, and seeing the hallelujahs from every side. Then all this we learn by. రోగుల కొరకు ప్రపంచమంతటా రోగుల కొరకు మేం ప్రార్థించాము. ప్రజల యొక్క నిరుత్సాహాలు చూస్తున్నాము. ప్రత్యేక చోట హల్లెలూయాలు చూచుచున్నాము. అన్ని మేము నేర్చుకున్నాము. Now, when the boys, when we started preaching this, Brother Holzer,
like he started to swim. బాలురుగా ఉన్నప్పుడు ఇది బోధించుటకు ప్రారంభించాము. సహోదరుడు గెర్హోల్జర్, మేము ఈత గుడుటకు ఆరంభించినట్లుగా ఆరంభించాము. The first thing it used to be that I'd get out and I would, Brother Jack, I've had Brother Brown to walk me on the street night after night to try to get myself around to myself. మొదటి విషయమేంటో తెలుసా? నేను బయటికి రావాల్సి ఉంటుంది. సహోదరు జాక్ రాత్రి వెంబడి రాత్రి వీధిలో నాతో నడుచుటకు సహోదరు బ్రౌన్ను నేనుంచాను, నా చుట్టూ ఉండుటకు, నన్ను పట్టుకుంటకు ప్రయత్నించుటకు. I'd stand there like a little kid splashing in water, seeing visions, and I'd just stay there till Brother Brown. చిన్న బిడ్డవలే నీటిని కదిలిస్తూ దర్శనాలు చూస్తూ అక్కడ నేను నిలబడ్డాను. తెలుసా, సహోదరు బ్రౌన్ వచ్చే వరకు నేనక్కడ నిలబడ్డాను. I remember one night, I never will forget it, up in San Jose or somewhere. He come to wake me up. I hadn't slept for several days. And I didn't know I was talking to the man, but I told him, started crying, said, I'm going home. See? అక్కడ పైన శాన్ జోస్లో మరొక చోట, అది నేనెన్నడూ మర్చిపోలేను. ఒక రాత్రి నాకు జ్ఞాపకమున్నది. నన్ను మేల్కొనటానికి అతడు వచ్చాడు. చాలా దినాలు నేను నిద్రపోలేదు. మనుషులతో మాట్లాడుతున్నానని నాకు తెలియదు. అయితే నేనతనితో చెప్పానని చెప్పాడు. ఏడవటము ఆరంభించి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. చూశారా? Well, I said, you can't go home. There's a meeting going on down there. I said, well, I'll be ready in a few minutes to go home. See, just beside myself almost. ఎందుకు అని అడిగాడు. నీవు ఇంటికి వెళ్ళలేవు అని అన్నాడు. అక్కడే క్రింద ఒక కూటమి జరుగుతున్నది. నేను చెప్పాను, కొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్ళుటకు నేను సంసిద్ధపడుతున్నాను అని. గమనించండి, కొంచెం దూరాన కొంచెం నాకు ప్రక్కగానే. See, I was a boy then, like you're learning to swim. You splash the water and go across the pool and I'm later. గమనించుడి, అప్పుడు నేను కుర్రవాడను, పిల్లవాడను. మీరు ఏ విధముగా ఈత నేర్చుకుంటారో అవునా? మీరు నీళ్లను బాదుతూ నీటి కుంటలోకి వెళ్తారు. నేను తప్పు చేశాను. Now if you learn to swim, more graceful is the stroke and it don't wear you out so much. నీవు ఈత నేర్చుకున్న తర్వాత అది నిన్నెక్కువగా నిన్ను గాయపరచదు. దెబ్బ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. That's it. You'll learn how to do it and cut every corner and make it better and at more of ease. See? చూశారా? అదేలా చేయాలో నీవు నేర్చుకుంటావు. ప్రతి మూలను కత్తిరించి అది మంచిగా చేస్తావు. అదెంతో సులభము, అవునా? A little boy that never walked would try to walk down this aisle here. He'd fall down a dozen times and be wore out before he got there. ఏనాడు నడవనటువంటి ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఈ సందులు దారిలో వరుసల మధ్య నడుచులకు ప్రయత్నం చేస్తే 12 సార్లు అతడు పడతాడు. దెబ్బ తగులుతుంది. అక్కడకు అతడు చేరుకోకముందు. But anyone who knows how to walk, an athlete, will walk right down that aisle and never even notice doing it. Well, he had that to start with. That's what he is now. అయితే నడకను ఎరిగిన ఎవరైనాను ఒక ఆటగాడు నేరుగా ఆ దారుల మధ్య నడిచినట్లయితే అది చేస్తున్నాడని కూడా అతడు గమనించడు. సరే, ప్రారంభంలోనే అతడిది కలిగి ఉన్నాడు. ఇప్పుడు అదే అతడయ్యుంటాడు. Well, that's the same way with preaching divine healing or anything else. As you go along, you begin to learn. If you don't learn, there's something wrong. అదే విధంగానే దైవిక స్వస్థత బోధించుట ఇక ఏదైనాను అవుతుంది. నీవు సాగిపోవుకొలది నీవు నేర్చుకుంటానికి ఆరంభం చేస్తావు. నీవు నేర్చుకునకపోతే ఎక్కడో ఒకచోట పొరపాటున్నది. You've got to learn, and you've got to learn how to accept God and what it really means. గమనిస్తున్నారా? నీవు నేర్చుకునవలసి ఉన్నది. దేవుడు ఎలాగూ అంగీకరించుట నీవు నేర్చుకోవాలో, నిజంగా దాని యొక్క అర్థమేంటో నీవు తప్పక నేర్చుకునవలసి ఉన్నది. We allow it sometimes say, well, this guy didn't have enough faith, this guy didn't do this and this. There's a reason there for that. There's a reason. మనము దాన్ని అనుమతిస్తాము. కొన్నిసార్లు చెప్తాము, అరే, ఇతనికి తగినంత విశ్వాసము లేదు, ఇతడు ఇది అది చేయలేదు, అందుకొరకై అతనికి ఒక కారణమున్నది. ఒక కారణం ఒకటి ఉన్నది. Sometimes it's unconfessed sin. You could pour a gallon of oil on a person and scream till you got hoarse. It would never move that devil. No, sir.
You've got to confess that. That's what discernment does. Say, go make that right. Bring that out. కొన్నిసార్లు అది ఒప్పుకోని పాపము. ఒక వ్యక్తి మీద ఒక గాలను నూనెను పోస్తావు, నీకు గొంతు రాసే వరకు అరుస్తావు. ఆ దయ్యాన్ని అది ఎన్నడూ కదిలించలేదు. లేదండి, నీవు దాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది. అదే ఆత్మ వివేచన చేయునది. నువ్వు వెళ్ళి అది సరిచేసుకో, దాన్ని బయటకు తీ అని చెప్పుట. But it's so slow doing that, you see, and then the rest of them get impatient and they say, oh, I never got prayed for. అయితే అది దాని నిదానంగా చేయటవుతుంది. తర్వాత వాళ్ళు మిగతా వారు అసహనపడతారు, నేను ప్రార్థన చేయించుకోలేదు అని చెప్తారు. But we want to find a way now that what takes place, the real basic of divine healing. అయితే మనమిప్పుడు ఒక దారి కనుగొనవలసి ఉన్నది. ఏం జరుగుతుంది? దైవిక స్వస్థ యొక్క నిజమైన ప్రారంభము. Now a gift, just like I said last night, a gift is wonderful, but you can't base your eternal destination on gifts. You cannot major on a minor, and a gift is a minor. ఒక వరము, గతించిన రాత్రి నేను చెప్పినట్లుగా, ఒక వరము అద్భుతమే. అయితే నీ యొక్క నిత్యమైన స్థానమును నీవు వరములపైన నీవు ఆధారం చేసుకోలేవు. And Satan can impersonate any gift God's got. He can make something just exactly like it. See? Exactly. Therefore, we've got to watch that. దేవుని యొక్క ఏ వరమునైనా సాతానుడు అనుకరణ చేయగలడు. దానివల్లే ఖచ్చితమైనదిగా ఒక దాన్ని చేయగలుగుతాడు. అవును, నిజం, ఖచ్చితంగా. కనుక మనము కనిపెట్టవలసి ఉన్నది. Like sometimes I express about shouting. I've seen demons shout. Speak in tongues. I've seen demons speak in tongues. Sure, he impersonates it. It isn't the genuine, but it impersonates it, you see. Makes it look like it's real. కేకలు పెట్టిన గురించి కొన్నిసార్లు నేను చెప్పినట్లుగా దయ్యాలు కేకలు వేయటం నేను చూశాను. గమనిస్తున్నారా? భాషలతో మాట్లాడుట, దయ్యాలు భాషలతో మాట్లాడటం నేను చూశాను. నిజం, అతను అది అనుకరణ చేయను. అది అసలైనది కాదు, అయితే దాన్ని అనుకరణ చేస్తాడు. మీరు గమనిస్తున్నారా? అది నిజమైనదిగా ఒగ్గుపించినట్లు చేస్తాడు. And people sometimes who don't know the difference declare this to be real when it isn't real. ఎవరైతే వ్యత్యాసాన్ని ఎరుగరో అలాంటి వారు ఇదే నిజమైన నిర్ధారణ అని ఇస్తారు. ఇది నిజము కానప్పటికీ చేస్తారు. And the same thing they do by divine healing. They think, well, it's a hocus pocus or something like that. It isn't. అలాంటి దాన్ని దైవికమైన స్వస్థతను గురించి చేస్తారు. వారు తలస్తారు, సరే, ఇది ఒక మోసము చేయు నిపుణత, లేక ఆ విధమైనది ఒకటి. అది కాదు. It's a genuine, unadulterated faith in what God said to be the truth. అది అసలైనది, సత్యమని దేవుడు ఏది చెప్పియున్నాడో దాని యందలి కలుషితము లేని విశ్వాసము. That anchors. And when it anchors, there's nothing going to move it. It's going to stay there. And therefore, cutting these corners. అది లంగరు వేయబడుతుంది. అది లంగరు వేయబడినప్పుడు దాన్ని మరేది కదిలించదు. అది అక్కడే నిలబడబోతుంది. కాబట్టి ఈ మూలలు కత్తిరించబడుతూ. Now faith is a revelation from God. Now faith is a revelation. That's where I want to stay there just a moment. It's a revelation. ఇప్పుడు విశ్వాసమనగా దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షత ఉంటుంది. విశ్వాసమనగా ఒక ప్రత్యక్షత. అక్కడి నేను కొద్దిగా నిలబడగూర్చున్నాను. అది ఒక ప్రత్యక్షత. He has revealed it to you by His grace. It's nothing you did. You didn't work yourself up into faith. You ever have faith, it's given to you by the grace of God. ఆయన యొక్క కృప చేత ఆయన నీకది ప్రత్యక్షపరచెను. నీవు చేసినది ఏమీ లేదు. విశ్వాసములోకి నీకై నీవు చేసినది ఏమీ లేదు. నీకు విశ్వాసమున్నట్లయితే దేవుని కృప చేత అది నీకు దయచేయబడినది. And God reveals it to you. Therefore, faith is a revelation. And the whole church of God is built upon the revelation. దేవుడు నీకది బయలుపరిచినాడు. కాబట్టి విశ్వాసమన్నది ప్రత్యక్షత. దేవుని యొక్క సంఘమంతా ప్రత్యక్షత పైన కట్టబడి ఉన్నది. A Baptist minister told me not long ago, he said, I just can't accept revelation. కొద్ది కాలం క్రితమే ఒక బాప్టిస్టు సేవకుడు నాతో చెప్పాడు, నేను అసలు ప్రత్యక్షతను అంగీకరించలేను అని అన్నాడు. I said, then you cannot accept the Bible. You cannot accept Christ because He is the revelation of God. He's God revealed in flesh.
Therefore, the whole church is built upon divine revelation. నేను చెప్పాను, అలాగైతే నీవు బైబిల్ను అంగీకరించలేవు, క్రీస్తును అంగీకరించలేవు. ఎందుకనగా ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన శరీరములోని దేవుని ప్రత్యక్షత అని నేను చెప్పాను. కాబట్టి సంఘమంతా దైవిక ప్రత్యక్షత పైన కట్టబడి ఉన్నది. Jesus said to, I believe it was Peter, he said, who does man say I, the Son of Man, am? He's talking to his disciples, and some said, you're Elias and Moses or one of the prophets of Jeremiah. He said, but who do you say? యేసు చెప్పాడు, పేతురు అనుకుంటాను, ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడైన నన్ను కూర్చి మనుషులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఆయన శిష్యులతో మాట్లాడుచుండెను. కొందరు చెప్పుచున్నారు, నీవు ఏలియవని, మోషేయని, ప్రవక్తలో ఒకరని, మరియు ఇర్మియాని అనుకుంటున్నారు అని అన్నారు. ఆయన చెప్పాడు, అయితే నీవేమి చెప్పుచున్నావు? He said, thou art the Christ, the Son of the living God. Now the Roman Catholic Church says he was speaking to Peter. Upon this rock I'll build my church. The Protestant said he's building it up on himself. నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నాడతడు. ఇప్పుడు రోమన్ కథలికు సంఘం చెప్పుచున్నది, ఆయన పేతురుతో మాట్లాడుచుడెను, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పుచున్నది. ప్రొటెస్టెంట్ వారంటున్నారు, ఆయన దానిని ఆయనపై కట్టుచున్నాడు అని. They could be right. But to me, both of them's wrong. It was upon the spiritual revelation of who he was. వారు సరే కగలుగుతారు, నాకైతే ఇద్దరి కూడా తప్పే. అది ఆయన ఏమై ఉండెనో అట్టి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత పైన అది ఉంటున్నది. Flesh and blood has not revealed this to you, Peter, but my Father which is in heaven has revealed this to you. పేతురు, రక్త మాంసములు నీకిది బయలుపరచలేదు, కాని పరలోకమందున నా తండ్రి నీకిది బయలుపరచెను. And upon this rock, the revelation of who he is, upon the revelation he is the Word in the whole, upon this rock I'll build my church, and the gates of hell cannot prevail against it. It showed the gates of hell would be against it. ఈ బండ ఆయన ఎవరైనది అను ప్రత్యక్షత మీద ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. పాతాళలోకము ద్వారములు దానికి వ్యతిరేకమని అది చూయించుచున్నది. Abel by faith, revelation, no Bible written in those days, but Abel by faith offered unto God a more excellent sacrifice than that which came, which God testified he was righteous. హెబెలు విశ్వాసం వలన, ప్రత్యక్షత వలన. ఆ దినాల్లో ఎటువంటి బైబిల్ వ్రాయబడలేదు. హెబెలు విశ్వాసం వలన కయ్యూను హెబెలు కంటే మరి శ్రేష్టమైన అర్పణ అర్పించెను. దానికి దేవుడు సాక్ష్యమిచ్చెను, అతని నీతి మొదలని సాక్ష్యమిచ్చెను. How? By faith. How? By revelation. By revelation, Abel offered unto God a more excellent sacrifice because it was revealed to him that it wasn't fruits of the field, it was the blood. ఎలాగూ విశ్వాస వలన, ఎలాగూ ప్రత్యక్షత ద్వారా హెబెలు దేవునికి మరి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. ఎందుకనగా అది పొలములోని పండ్లు కాదని, అది రక్తమని అది అతనికి బయలుపరచబడెను. That's why some people can believe it and some can't believe it. Some try to make believe it. అందుచేత కొందరు అది నమ్మగలుగుతారు, కొందరది నమ్మలేకపోతారు, కొందరు అది నమ్మటకు ప్రయత్నం చేస్తారు. In an audience of people where a prayer line comes through, you'll find some, and they're all good people, we'll say there's some that's trying hard to believe it, trying to work themselves into it. Some just can't do it at all, and others, it just by grace, it's just given to them. ఎక్కడైతే ప్రార్థనా వర్షం ఉంటుందో అట్టి ప్రజల సభలో కొందరు నీవెలా కనుగొంటావు. కొందరు మంచివారే, వారందరూ మంచివారే మనము చెప్పగలం. అక్కడ కొందరు అది నమ్ముటకు కష్టంగా ప్రయత్నిస్తారు. అందులోకి వారు వెళ్ళుటకు పనిచేయుటకు ప్రయత్నం చేస్తారు. కొందరు అసలు ప్రయత్నమే చేయరు. మిగతా వారు అది వారికివ్వ తగినది దాన్ని బట్టి అది కేవలము కృప మాత్రమే అవుతున్నది. Now there is the difference. See? That does it. That's the real revelation, because faith
is a revelation from God. It must be revealed first. అక్కడే విశ్వాసం ఉన్నది. చూశారా, అది చేస్తున్నది. అదే నిజమైన ప్రత్యక్షత. ఎందుకనగా విశ్వాసము దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షత. అది మొట్టమొదటిగా బయలుపరచబడవలసి ఉన్నది. Jesus clearly expressed this when he said, "No man can come to me except my Father draws him first or reveals me to him first." యేసు విశదంగా దీన్ని తెలియచేశాడు. ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, నా తండ్రి మొదట వాణ్ణి ఆకర్షించితే గాని ఎవడనూ నా యొద్దకు రాడు, లేక మొదట నన్ను అతనికి బయలుపరిచితేనే కాని. You ought to read that. It's St. John 6:44-46. అది నీవు తప్పగా చదవలసి ఉంటున్నది. అది పరిశుద్ధ యాకోబులో లేదా పరిశుద్ధ యోహాను 6:44 మరియు 46లో. They didn't know who he was. They thought he's just an ordinary man. They thought him just to be, as people does today, some prophet. ఆయన ఎవరైనది వారికి తెలియదు. ఆయన కేవలము సాధారణ మనుషుడని వారు అనుకున్నారు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక ప్రవక్త అనుకున్నట్లుగా అటువంటి వాడిని వారు అనుకున్నారు. He was a prophet. He was an ordinary man. But there was more than that. ఆయన ప్రవక్త ఉండెను. ఆయన ఒక సాధారణ మనుషుడై ఉండెను. అయితే దాన్ని మించిన ఒకటి అక్కడ ఉన్నది. Just like last night speaking, when you get the book, you're going to see maybe a little confusion there of what I said, the two books of life. It's the same book. But one of them is your natural birth. The other one is your spiritual birth. One leads out to the other, and it's like a stalk of wheat. గత రాత్రి మాట్లాడుకున్నట్లుగా నీవు పుస్తకమును తీసుకున్నట్లయితే నేనెక్కడ చెప్పిన దానికి ఒకవేళ కొంచెం గజిబిజి నీవు చూడబోతావు. 2 జీవ గ్రంథములు అని చెప్పిన దానికి అది ఒకే గ్రంథము. అయితే వాటిలో ఒకటి నీ ప్రకృతి సంబంధమైన జన్మను గూర్చి, మరొకటి నీ ఆత్మ సంబంధమైన జన్మాన్ని గూర్చి. ఒకటి మరొక దానిలోకి నడిపిస్తుంది. ఏ విధంగా గోధుమ యొక్క కాడయుండెనో అలాగు. Well, now you talk of me as a living person, but there's a part of me here is that person that must perish. That's the book that the name comes off of. ఎప్పుడైనా నీవు నాతో మాట్లాడితే ఒక బ్రతికి ఉన్న మనిషిగా నాతో మాట్లాడుతావు. అయితే ఇక్కడ నా భాగమున్నది. ఆ వ్యక్తి తప్పక నశించి పోవలసి ఉన్నది. అదే పేరు వచ్చినటువంటి గ్రంథము. But the eternal one, the predestinated one, the elected one, the name never can come from that because it was always on it. It can never be taken off. అయితే నిత్యమైనది ఒకటి, ముందుగా నిర్ణయించబడిన ఒకరు. ఆ పేరు అక్కడి నుండి వచ్చినది కాదు. ఎందుకనగా అది నిత్యము అందులో ఉన్నది. అది ఎన్నడూ తీసివేయబడదు. You'll notice it in the book so to save your confusion. You'll find it that way because I think Brother Vail, who put the right grammar to it, reminded me of it today. I said, that's right. పుస్తకములో నీవు దాన్ని గమనించు. అది నీ యొక్క గందరగోళాన్ని రక్షిస్తుంది. ఆ విధముగా నీవది కనుగొంటావు. ఎందుకనగా సరైన వ్యాకరణ ఎవరైతే దానికి పెట్టారో అట్టి సహోదరుడు వైల్ ఈ దినాన నాకది గుర్తు చేశాడు. అది మంచిదే అని నేను చెప్పాను. Baptists believe there's two separate books, and in one way it is two separate books, and another way it isn't two separate books. 2 వేరు గ్రంథాలు ఉన్నవని బాప్టిస్టు వారు నమ్ముతారు. ఒక విధంగా అది 2 వేరు పుస్తకాలు, మరో విధంగా అది 2 వేరు పుస్తకాలు కాదు. I'm two separate people. I'm body and soul and spirit. 3 separate people, but I'm only one makes me as a being. నేను శరీరము, ప్రాణము, ఆత్మయున్నాను. 3 వేరు ప్రజలు. అయితే నేను ఒకే ఒకటి, ఒక ఉనికిగా చేసినది. There's only real one book of life. Like there was one germ of the wheat that come up through the stalk and went through the toss and out through the husk and into the wheat. ఒకే ఒక నిజమైన జీవగ్రంథమున్నది. ఎలాగునా కాళ్ళ నుండి పైకి వచ్చినటువంటి గోధుమ యొక్క గింజ ఎలాగో అలాగునా తొడిమ గుండా వెళ్లి పొట్టులో గుండా వచ్చి గోధుమలేకి వెళ్లిపోయినట్లు. All the way along that you say that's a wheat laying there. It isn't the wheat, it's a stalk, but together it's the wheat. అక్కడ ఉన్నటువంటి దారంతట్లో కూడా అక్కడ గోధుమే పెట్టబడి ఉన్నది అని నీవు చెప్తావు. అది గోధుమ కాదు, అది ఒక కాడ. అయితే కలసి గోధుమ అయినది. See,
It's the wheat because it's all one stalk, but the wheat is what you're talking about, the grain at the end of it. If the others was a carrier, it must perish. గమనించారా? అది గోధుమ, ఎందుకంటే అదంతా ఒక కాడ. అయితే నీవు మాట్లాడే గోధుమ దాని చివరినున్న గింజ అవుతుంది. మిగతావి మోయు సాధనాలు, అవి నశిస్తవి. That's the one place sounds like you can have your name taken off the Lamb's Book of Life. Another place you can't do it. So that's where it is. It's all in that great revelation there, which was made known during the time of the 7 seals. అక్కడ గొర్రెపిల్ల జీవగంధమందు నీ పేరు తుడిపిపెట్టబడుట ఒక స్థలమందు వినబడుతుంది, మరొక స్థలములో నీవది చేయలేవు. కాబట్టి అది 7 ముద్రల సమయమప్పుడు తెలియపరచబడినటువంటి గొప్ప ప్రత్యక్షత అక్కడ ఉన్నది. Why some people can't believe it? Jesus said that no man can come to me except my Father draws him first. And all that the Father has given me will come to me. ఎందుకని అది ఉన్నది? ఏ విధముగా కొందరు అది నమ్మట్లేదు? నా తండ్రి మొదట ఆకర్షించినే కాని ఎవడనూ నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తరు. No man can understand who he is or how it is except to be revealed to you by the revelation of God, and then faith in that you act accordingly. See? దేవుని యొక్క ప్రత్యక్షత వలన అది నీకు బయలుపరచబడినతేనే తప్ప ఆయన ఎవరైనది లేక అది ఎలాగైనది ఏ మనుషుడు అర్థం చేసుకోలేడు. మరియు విశ్వాసము దానిలో ఉండి ఆ విధముగా నీవు ప్రవర్తిస్తావు. చూశారా? Here we see plainly that God is revealed in Jesus, and only those who were foreordained to see it will see it. ఇక్కడ దేవుడు యేసులో బయలుపరచబడి ఉన్నాడని ఏ విధంగా మనం చూస్తున్నాము ఆ విధముగా విశదంగా చూస్తున్నాం. ఎవరైతే చూచుటకు ముందుగా నిర్ణయించబడి ఉన్నారో వారు దాన్ని చూస్తారు. Be sure to read this scripture. I omitted it then. That's St. John 6:44 to 46. I omitted it because I thought maybe we'd have not enough time to go through, because that clock up there just keeps moving. ఈ లేఖనము చదువుట మరవద్దు, నేనది విడిచిపెడుతున్నాను. పరిశుద్ధ యోహాను 6:44 నుండి 46 వరకు నేను దానిని విడిచిపెట్టాను. ఎందుకనగా అందులోకి వెళ్ళటకు చాలినంత సమయం లేదు. ఎందుకంటే అక్కడున్న గోడ గడియారం ముందుకు సాగుతుంది. So you notice, no man can come except my Father draws him first, and all the Father has given me, they will come. They'll recognize it. మీరు గమనించారా? మొదట నా తండ్రి వారిని ఆకర్షించేనే కాని ఎవడునూ రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చెదరు, వారు అది గుర్తిస్తారు. No other man can do it. No other person, no matter how good who you are, it's got to be revealed to you. Then you see who Jesus Christ is. మరొకరు ఎవరు అది చేయలేరు. ఏ వ్యక్తి కూడా ఎంత మంచి వాడైనా విషయం కాదు, నీవెవరైనప్పటికీ అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ఎవరైనది అప్పుడు నీవు గ్రహిస్తావు. Now, here predestinated plan is in plain view. Just as other seed, the Word of God is a seed and must have the ground prepared beforehand. ఇక్కడ ముందు నిర్ణయ సంకల్పము విశదంగా కనిపిస్తుంది. ఏ విధముగా మిగతా విత్తనాలలో ఆ విధముగా దేవుని యొక్క వాక్యము ఒక విత్తనమై ఉన్నది, మరియు ముందుగా నేల సిద్ధపరచబడవలసి ఉంటుంది. If you sowed seed, just throw it out there on the ground, it would do no good. The birds would pick it up. నీవు విత్తనము విత్తినట్లయితే నేల మీద అలా విసిరివేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. పక్షులు వచ్చి ఎత్తుకుని పోతవి. If you throw it among thistles and thorns, it'll choke it out pretty soon. Jesus' parable said so. So the ground has to be made ready first. నీవు ముళ్ళ తుప్పల్లో గచ్చతీగల్లో విత్తుతావు, త్వరగా అవి అణచివేయబడతవి. అలాగని యేసు యొక్క ఉప్పానం తెలుపుతున్నది. కాబట్టి మొదట నేల సంసిద్ధపరచబడవలసి ఉంటుంది. So God, in sovereign grace, prepares the heart first. He prepared you before the foundation of the world to receive Him in this age. కాబట్టి దేవుడు సర్వసత్తాధికారము గల కృపచేత హృదయాన్ని మొదట సిద్ధపరచును. ఈ యుగములో
ఆయన్ను చేర్చుకున్నటకు భూమికి పునాదులు వేయకముందే ఆయన నిన్ను సిద్ధపరిచి ఉండెను. He foreknew you by His foreknowledge and ordained you to eternal life. Knew you. Therefore He prepared you. ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన నిన్ను ముందుగా ఎరిగెను. నిత్య జీవానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కనుకనే ఆయన నిన్ను సిద్ధపరిచి ఉన్నాడు. That's why you staggered out of these things and staggered into what you have now. It was God leading you to the place where He had ordained for you to be. ఆ కారణము చేతని ఈ సంగతులతో తొట్టుపడుతుంటావు. ఇప్పుడు నీకున్న వాటిలో తొట్టుపడతావు. ఎక్కడైతే నీ ఉండుటకై దేవుడు నిర్ణయించాడో ఆ స్థలమునకు ఆయనే నడిపించుట అవుతున్నది. This ground isn't prepared beforehand, it can't grow. ఈ నేల ముందుగా సిద్ధపరచబడకపోతే అది ఎదగదు. That's the reason the seed of faith, when you're preaching faith, see the discernments of the Lord and see what takes place and all the gifts of the Bible working. People work themselves up, oh hallelujah, I believe it, and come up and find themselves disappointed. ఆ కర్ణము చేతనే విశ్వాసం యొక్క విత్తనము నీవు విశ్వాసాన్ని గురించి బోధించినప్పుడు ప్రభు యొక్క ఆత్మ వివేచనలు చూచును, ఏమి జరుగునో చూచును, మరియు బైబిల్ గ్రంథంలోని అన్ని వరములు పనిచేయుటను చూచును. ప్రజలు వారికి వారే పనిచేసుకుంటూ ఓ హల్లెలూయా నేనది నమ్ముతున్నాను అని వస్తారు. వారే నిస్పృహ చెందుతారు. The ground has to be foreordained. And you know when it strikes it. గమనించారా? నేల ముందుగా నిర్ణయించబడవలసి ఉన్నది. అది దానిని తాకుట నీకు తెలుసా? Like my little eagle last night. He knew when he heard that scream of that mother eagle, there's a lot of difference between that and the cluck of the hen. గత రాత్రి నా యొక్క చిన్న పక్షిరాజు పిల్లవలే ఆ తల్లి పక్షిరాజు యొక్క ఆ పెద్ద స్వరము లేక దాని యొక్క కేక అతడు విన్నప్పుడు అతడు ఎరిగి ఉండెను. దానికిని కోడిపెట్టె యొక్క కూతకును ఎంతో వ్యత్యాసముండెను. Because he was an eagle from the egg. Not he wasn't made an eagle right then, he always was an eagle. చూశారా? ఎందుకంటే గుడ్డు దగ్గర నుండి అది ఒక పక్షిరాజే. అప్పుడు తయారు చేయబడిన పక్షిరాజు కాదది, ఎల్లప్పుడూ కూడా అది పక్షిరాజే. And a Christian always was. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ క్రైస్తవుడే. That's the reason the divorce, when you divorced because you were trapped into it. See, by your first parent, Adam and Eve. ఆ కారణము చేత విడాకులు నీవు విడిపోయినప్పుడు కారణమేదనగా అందులోకి ఉరిలోకి నీవు పడిపోతివి. నీ మొదట తల్లి తండ్రులైన ఆదాముల వలన అలాగైనవి, ఆదాము వలన అలాగైనవి. You become a sinner by nature. You didn't want to be. But now you heard the gospel and faith cometh by hearing. Revelation comes by hearing. స్వభావాన్ని బట్టి నీవు పాపువైతివి. నీవు అలాగుండాలని అనుకోలేదు. అయితే ఇప్పుడు సువార్త వింటివి. వినుట వలన విశ్వాసము కలుగును. ప్రత్యక్షత వినుట ద్వారా వచ్చును. There is a little something inside of you. Another man sat right by you. He said, "Oh, I don't believe that stuff. Nonsense. I don't believe that. Nothing to that." నీ లోపల ఏదో చిన్నది ఒకటి ఉండెను. నీ ప్రక్కనే మరొక మనిషి కూర్చొని, ఏయ్, ఆ చెత్తంత నేను నమ్మను, బుద్ధిహీనత, అది నేను నమ్మను, దానితో ఏమీ లేదు. Like the day on the day of Pentecost, the laughed and said, "These men are full of new wine." Oh, it was a great thing to those it was happening to. Why? It was God revealing Himself to the individuals. పెంతెకోస్తు దినమున వారు ఏ విధముగా చేశారో ఆ విధముగా వారు నవ్వి, వీరు నిండుగా మద్యముతో మత్తులై ఉన్నారు అని అన్నారు. అది ఎవరికి జరిగినదో అది వారికి ఘనమైన విషయం. ఎందుకని వ్యక్తులకు దేవుడు ఆయనే బయలుపరచుకొనుట. While others laughed, these were rejoicing. It was an individual revelation, which is faith. Faith, it's revealed. If it wasn't faith, then it wouldn't even be there. It was faith. మిగతా వారు నవ్వారు, వీరు ఆనందించారు. అది వ్యక్తిగత ప్రత్యక్షత, అది విశ్వాసము, బయలుపరచబడిన విశ్వాసము. అది విశ్వాసము కానట్లయితే అలాగైతే అది అక్కడ ఉండేది కాదు, అది విశ్వాసము. Just seeds has to have the ground prepared first. Therefore, all He foreknew, He called.
All he called, all he foreknew, he predestinated. ప్రథమంగా విత్తనముల కొరకై నేలను సిద్ధపరచుటకు అలాగు. కాబట్టి ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన పిలిచెను. ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన ముందుగా నిర్ణయించెను. If you want to read that, Romans 8:28-34, and also Ephesians 1:1-5. మీరు దాన్ని చదవాలనుకున్నట్లయితే రోమా 8:28-34 ఇంకా ఎఫెసు 1:1-5 వరకు. See, all he foreknew, he did call. All he called, he justified, and all he justified, he has already glorified. చూశారా, ఆయన ముందుగా ఎరిగిన వారందరినీ ఆయన పిలిచెను. ఆయన పిలిచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చెను. ఆయన నీతిమంతులుగా తీర్చిన వారందరినీ ఆయన ఎప్పుడో ఘనపరచెను. There's nothing out of order. We think there is, but look in the scriptures. It's just hitting exactly the way God's word said it would. క్రమానికి వేరుగా ఏమీ చేయలేదు. ఉన్నదని మనం అనుకుంటున్నాము. అయితే లేఖనములో చూడుడి, అది ఏమై ఉండునని దేవుని వాక్యము చెప్పియున్నదో ఖచ్చితంగా అది తాకుతుంది. We see the messages rejected today. Isn't that just what the scripture said they would do? Sure. All these things are ordained of God. ఈ దినాన వర్తమానము నిరాకరించబడేదని మనము చూశాము. వారు అలాగున చేస్తారని లేఖనము ఏమని చెప్పినదో ఖచ్చితంగా అదే కదా. ఖచ్చితం. ఇవన్నీ దేవుని చేత నియమింపబడినవి. Oh, it should make you walk happy. That's the trouble with we today. So much difference from the Christians of old. అది నిన్ను సంతోషంతో నడిచి వెళ్ళటానికి దోహదము చేస్తుంది. ఈ దినమున అదే మనకు ఇబ్బంది. పాతకాలపు క్రైస్తవుల కంటే ఎంతో వ్యత్యాసము. When the real true revelation of Jesus Christ being Emmanuel dwelt in the hearts of those men, they were rugged people. సత్యమైన నిజమైన యేసుక్రీస్తు ప్రత్యక్షతయగు ఇమ్మానుయేలు ఆ మనుష్యుల్లో నివాసముడుట, వారు కరుకైన వారు. But today we're padded by denominations of, oh, I tell you, they ain't got the revelation. You come over here, you're depending on their revelation. ఈ రోజైతే వారు, నేను నీకు చెప్తాను, వారి ప్రత్యక్షత లేదు, ఇక్కడికి రా నీవు అను వాటితో సంఘశాఖల వలన మనము బుజ్జగించబడుచున్నాము. నీవు వారి ప్రత్యక్షత పైన ఆధారపడి ఉంటున్నావు. If their revelation isn't according to the Word of God, then it's wrong. Mine or anybody else's. That's where the showdown comes. The Word of God tells which is right and wrong. వారి యొక్క ప్రత్యక్షత దేవుని వాక్య ప్రకారము కానట్లయితే అలాంటప్పుడు అది తప్పు, నాది కాని లేక ఎవరైనది కాని. అక్కడే తుది పరీక్ష వచ్చేది. ఏది నిజమైనది, ఏది తప్పైనది దేవుని యొక్క వాక్యము చెప్పును. And you see that's to have its ground. Of course. Therefore, all he foreknew. See, he already knew what was going to happen. వాస్తవంగా ఏ విత్తనానికైనా దాని స్థలము, నేల కావలసి ఉన్నది. కాబట్టి ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో గమనిస్తున్నారా? ఏమి జరుగుతున్నో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. Notice Jesus said again about the seed, some fell on rocks, others in mixed grounds. గమనించుడి, విత్తనాన్ని గురించి యేసు తిరిగి చెప్పుచుండెను. కొన్ని రాతి నేలన పడినవి, మిగతావి మిశ్రితమైన నేలపైన పడినవి. See, over where his thorns, thistles and everything else, it couldn't grow. చూడు, అక్కడ ముళ్ళ తొప్పులు, గచ్చ తెగులు ప్రతిదీ ఉంటవి, అది పెరగలేదు. And others on good ground, good soil, which had been prepared, already prepared. మిగతావి మంచి నేలపైన, మంచి నేల, మంచి సారము, చదును చేయబడినది, ముందుగానే సంసిద్ధత చేయబడినది. All that man out here, he's like the chicken. He's looking along, trying to find. He hits into this and he hits into that. But after a while, there comes a sudden scream from heaven. He recognizes it right quick. That's the word of God. ఇక్కడున్న వారందరూ ఒక కోడి పెట్టెవలే అతడున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు దీన్ని తాకుతాడు, అతడు దాన్ని తాకుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత పరలోకం నుండి అకస్మాత్తు ఒక పెద్ద శబ్దం వచ్చినది. చాలా త్వరగా అది దేవుని వాక్యమని దానినతడు గుర్తించాడు. He knows it because there's something in his heart that's been told to him, revealed to him about it. చూశారా, దాన్ని అతడు తెలుసుకున్నాడు. ఎందుకనగా అతనికి తెలియచేసిన ఒకటి అతని హృదయములో ఉన్నది కాబట్టి.
దాని గురించి అతనికి తెలియచేసినది. Notice, the prophet Isaiah said, a virgin shall conceive. What a strange thing. How a man in his right mind could say that. There's never been a virgin conceived. గమనించుడి, కన్య గర్భవతియగును అని యెషయా ప్రవక్త పలికాడు. ఎంతటి వింతైన విషయమది! మంచి మనసుతో ఉండి ఒక మనుషుడు ఎలా చెప్పగలుగుతాడు? అక్కడ ఎన్నడూ కన్య గర్భవతి కాలేదే. A virgin shall conceive. Now, he didn't worry about saying it, he just said it. How's she going to do it? Well, that's not his business. It's just to say what God said it was going to do. కన్య గర్భవతియగును అది చెప్పినందుకు అతడేమీ ఆందోళన చెందలేదు. అతడు అలాగే చెప్పాడు. ఆమె ఎలాగూ అది చేయగలుగుతుంది? అది అతని యొక్క బాధ్యత కాదు. అది చేయబోతుందని దేవుడు ఏమని చెప్పానో అదే చెప్పుట. God revealed it to him. Showed him the vision, revealed it, and it was right. దేవుడు అతనికి బయలుపరిచాడు. అతనికి దర్శనం చూయించాడు. అది బయలుపరచాడు. మరి అది నిజమే ఉన్నది. Just the same God that told me that little baby be born by that man who couldn't have the child have a girl. మగబిడ్డ గాని ఆడబిడ్డ గాని ఎవరికైతే పుట్టలేదో ఆ మనుషుని వలన ఆ చిన్న బిడ్డ జన్మిస్తాడని అదే దేవుడు నాతో చెప్పినట్లుగా. Like others and things, it sounds strange when the doctor says it can't happen, but when God says it's going to happen, it depends on what kind of a word that falls in. Remember, the prophet stood up there and his word went forth. వైద్యుడు ఇది జరగదు అని చెప్పినప్పుడు మిగతా విషయాలు ఇతరత్వమైనవి జరుగుట అవి ఎంతగా వింతగా అనిపించినప్పటికీ అయితే దేవుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఎటువంటి మాట పడినదో అది దానిపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకముంచుకో, ప్రవక్త అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన మాట బయలు వెళ్లిపోయినది. Like God in Genesis 1, he said, let there be light. Let there be this, let there be that. Created man in his own image. The image of God created he them, male and female, and there was nothing on the earth yet. ఆదికాండం 1లో దేవుని వలె ఆయన చెప్పాడు, వెలుగును కలుగుగాకని పలుకగా వెలుగు కలిగెను, ఇది కలుగునుగాక అది కలుగునుగాకని పలుకగా. ఆయన స్వంత రూపమునందు నరుని సృజించాడు. వాణ్ణి ఆయన స్త్రీనిగాను పురుషునిగాను దేవుని రూపమందు ఆయన చేశాడు. అప్పటికి భూమి మీద ఏమీ లేదు. Then we find out in Genesis 2, here he made man in his own image. There's no man to till the soil after the rest of creation. అటు తర్వాత ఇక్కడ ఆదికాండం 2లో మనం చూస్తున్నాము, ఆయన తన స్వంత పోలిక చొప్పున నరుని చేశాడు. భూమిని దున్నుటకు అక్కడ నరుడు లేడు సృష్టి తర్వాత. What was it? It's his words, he was speaking it. ఏంటది? అది ఆయన యొక్క మాటలు, ఆయన దాన్ని మాట్లాడుచుండెను. And when he spoke, he said, let there be light. There might have not been light for 800 years afterwards. Might not have been no light, but he said it. ఆయన పలికి వెలుగు కలుగునుగాక అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ 800 సంవత్సరాల వరకు వెలుగు కలగలేదేమో, వెలుగు లేదేమో, అయితే ఆయన అది పలికెను. As long as he said it, let there be a palm tree, let there be an oak